సో ఫ్రెండ్స్, వెల్కమ్ టు బడ్జెట్ ప్రాపర్టీస్ అండి. ఈ రోజు మన వీడియోలో నేను వచ్చేసరికి హైదరాబాద్లో అతి దగ్గర షాద్ నగర్ ఏరియాలో జస్ట్ 10 lakhs రూపీస్కే దగ్గరగా 121 స్క్వేర్ యార్డ్స్ ప్లాట్ అయితే చూపించబోతున్నానండి. సో ప్రజెంట్ ఇప్పుడు ఈ వీడియోలో ఆ ప్లాట్ ఎక్కడుంది, ఆ ప్లాట్ తాలూకా డీటెయిల్స్ ఏంటి, ఆ ప్లాట్కి దర్దాపుల్లో చుట్టుపక్కల ఎలాంటి డెవలప్మెంట్స్ రాబోతున్నాయి. సో నేను వచ్చేసరికి ఈ పర్టికులర్ ప్లాట్ తాలూకా ప్రైస్ ఏదైతే ఉంటుందో ఈ రోజు మనం 10 lakhs రూపీస్ పెట్టి కొన్నా సరే ఫ్యూచర్లో నెక్స్ట్ 3 to 4 yearsలో త్రిబుల్ అయ్యే అవకాశాలు నాకైతే చాలా ఈజీగా కనిపిస్తున్నాయి. ఎందుకు ఈ పర్టికులర్ ప్లాట్ తాలూకా ప్రైస్ వచ్చేసరికి ఇంత అగ్రెసివ్గా రేజ్ అవబోతుందో నేనైతే ఈ వీడియోలో నేను మీకు ప్రూఫ్తో సహా చూపించబోతున్నానండి. దాంతోపాటు ప్రజెంట్ ఇప్పుడు ఈ ప్లాట్ ఏదైతే ఉందో మనకి ఏ బిల్డర్ అయితే ప్రజెంట్ ఇప్పుడు ఈ ప్లాట్ని అమ్మబోతున్నారో దాని కంప్లీట్ డీటెయిల్స్ కూడా ఇస్తాను. దాంతోపాటు మనం వచ్చేసరికి ఈ పర్టికులర్ ప్లాట్ని ఈఎంఐ ఆప్షన్లో కూడా మీకు సిబిల్ స్క్వేర్ బాగాలేకపోయినా పర్వాలేదండి, కంప్లీట్గా మన కంపెనీ వారే మీకు వచ్చేసరికి వాళ్ళు ఓన్గా మీకైతే అప్పు అయితే ఇచ్చి మరీ ఈ ప్లాట్ తీసుకోమంటారనమాట. సో చాలా మంచి మంచి ఆఫర్స్ అయితే ఉన్నాయండి, వీడియో చివరి దాకా చూడండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్లాట్ గురించి మాట్లాడుకున్నట్లయితే సో మనకు వచ్చేసరికి అదూరి గ్రూప్ వాళ్ళ దగ్గర నుంచి అయితే పర్టికులర్ ప్లాట్ అయితే ఉందండి. ఒక్కసారి నేను మీకు ప్లాట్ డీటెయిల్స్లోకి వెళ్లే ముందు ఒక చిన్న విషయాన్ని చూపించాలనుకుంటున్నాను అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు కనుక అబ్జర్వ్ చేసినట్లయితే ప్రెసెంట్ ఇప్పుడు షాద్ నగర్ ఎక్కడుందండి, ప్రపోజ్డ్ రీజనల్ రింగ్ రోడ్. సో ఇంతకుముందు హైదరాబాద్కి మనం కనుక అబ్జర్వ్ చేస్తే ఓఆర్ఆర్ ఉంది కదా, ఓఆర్ఆర్ని దాటుకొని మనం కనుక అబ్జర్వ్ చేస్తే షాద్ నగర్ ఏరియా నుంచి ప్రెసెంట్ ఇప్పుడు మనకి ఈ రీజనల్ రింగ్ రోడ్ అయితే వెళ్తూ ఉందన్నమాట. సో ప్రెసెంట్ ఈ రీజనల్ రింగ్ రోడ్ ఎమ్మటే మన ప్లాట్ అయితే ఉంటుందండి. ప్రెసెంట్ ఇప్పుడు నేను మీకు ఇంకొక విషయం చెప్పాలనుకుంటున్నాను. మీరు కనుక బాచుపల్లిని చూసుకుంటే కనుక సో బాచుపల్లి అనే ఏరియా హైదరాబాద్ దగ్గరే ఉందండి. సో మనం కనుక అబ్జర్వ్ చేస్తే మియాపూర్కి పక్కన ఉంటుందన్నమాట. సో ప్రెసెంట్ ఇప్పుడు ఓఆర్ఆర్ ఎక్కడైతే ఉందో దానికి ఆనుకొని దగ్గరగా బాచుపల్లి ఉంటుందన్నమాట. ప్రెసెంట్ ఇప్పుడు నేను మీకు ఒక చిన్న విషయాన్ని చూపించాలనుకుంటున్నాను. 2014 ఆ టైంలో బాచుపల్లిలో మనం కనుక అబ్జర్వ్ చేసినట్లయితే ఒక స్క్వేర్ ఫీట్, ఒక ప్లాట్లో ఒక స్క్వేర్ ఫీట్ కొనాలంటే 400 నుంచి 450 రూపీస్ అయితే అయింది అనమాట. అంటే మనం కనుక లెక్కలు వేసుకుంటే సో ఫర్ సపోజ్ ఒక 1500 స్క్వేర్ ఫీట్ కనుక వేసుకున్నాం అనుకోండి 166 స్క్వేర్ యార్డ్స్ అయితే వచ్చింది అనమాట. అంటే మనం కనుక ఆ లెక్కలు కనుక వేసుకొని మనం కనుక ఫర్ సపోజ్ ఒక 1500 స్క్వేర్ ఫీట్ కొన్నాము, ఒక్కొక్కటి జస్ట్ ఒక 400 రూపీస్ పెట్టి మనం కనుక పర్ స్క్వేర్ ఫీట్ ల్యాండ్ కనుక కొనుక్కున్నట్లయితే మనకి 6 లక్షల రూపాయలకే మనకు వచ్చేసరికి ఎప్పుడండి ఇది 2014 ఆ టైంలో మనకి దొరికిందనమాట. జస్ట్ డౌన్ ద లైన్ 10 years తర్వాత 10 సంవత్సరాల తర్వాత ఈరోజు సినారియో కట్ చేసి చూస్తే ఈరోజు బాచుపల్లిలో ఒక ల్యాండ్లో మీరు కనుక ఒక స్క్వేర్ ఫీట్ కొనాలనుకున్నట్లయితే 6650 రూపీస్కి తక్కువ, ఒక్క రూపాయికి కూడా తక్కువ ఎక్కడ దొరకదు. ఇంకా గట్టిగా మాట్లాడితే 8000 రూపీస్ అండి. కానీ నేను మీకు లెక్క 6650 వేసే చూపిస్తున్నాను అనమాట. ఇదంటే జస్ట్ గవర్నమెంట్ లెక్కలు. సో గవర్నమెంట్ లెక్కలు అంటే ఇంకా మనం తక్కువ వేసి చూపిస్తాం కదా. సో ఇక్కడ మీరు కనుక చూసుకున్నట్లయితే 6650 ఇంటూ మనం కనుక అబ్జర్వ్ చేస్తే సో 1500 ఎస్ఎఫ్టీ కదా మనం తీసుకుంటుంది. సో దగ్గరగా 99 లక్షల, సో 99,75,000 వచ్చిందనమాట. అంటే దాని మీనింగ్ ఏంటయ్యా అంటే ప్రెజెంట్ ఇప్పుడు మనం కనుక బాచుపల్లిలో ఎవరైతే ఆ రోజున ఒక 10 years బ్యాక్ ఎవరైతే ఇదే ల్యాండ్ని జస్ట్ 400 రూపీస్ పర్ స్క్వేర్ ఫీట్ పెట్టి కొన్నారో సో వాళ్ళకి వచ్చేసరికి జస్ట్ 6 lakhs అయిందనమాట. 6 లక్షలు పెట్టి 2014 ల్యాండ్ కొంటే ఈరోజు అది 1 కోటి రూపాయలు అయిందనమాట. సో 1 కోటి రూపాయలు అనేది చాలా పెద్ద అమౌంట్ అండి ఈరోజు. అలాగే ఇలా ఎప్పుడైతే ల్యాండ్ ప్రైస్ అనేది అప్రిషియేట్ అయిందో ఇదే సినారియో మనకిప్పుడు ప్రెజెంట్ ఇప్పుడు నేను చెప్పబోతున్న ప్లాట్లు అయితే రాబోతుంది అనమాట. సో ప్రెజెంట్ ఇప్పుడు మనం ఇంకా చూసుకున్నట్లయితే మియాపూర్ పక్కన బాచుపల్లి ఉంది, బాచుపల్లి ఓఆర్ఆర్ దగ్గర ఉంది, నా కర్సర్ మీరు కనిపిస్తుంటే. సో ప్రెజెంట్ ఇప్పుడు నేను చెప్తున్న విషయం ఏంటి అంటే అలాగే ఇప్పుడు షాద్ నగర్ అనే ఏరియాలో ప్రెజెంట్ ఇప్పుడు విపరీతమైన డెవలప్మెంట్స్ రాబోతున్నాయి. వై ఓన్లీ షాద్ నగర్? షాద్ నగరే ఎందుకు? ఎందుకంటే షాద్ నగర్ మీరు కనుక అబ్జర్వ్ చేసినట్లయితే ప్రెజెంట్ ఇప్పుడు షాద్ నగర్కి దగ్గరగా చాలా ఐటీ కంపెనీలు, డేటా సెంటర్లు విపరీతంగా రాబోతున్నాయి. షాద్ నగర్ దగ్గర ప్రెజెంట్ ఇప్పుడు మెట్రో కన్స్ట్రక్షన్ కూడా జరగబోతుంది అనమాట. సో దాంతోపాటు మీరు కనుక అబ్జర్వ్ చేస్తే చాలా స్కూల్ ఆల్రెడీ వచ్చేసాయి. మీరు కనుక జస్ట్ ఒక్కసారి గూగుల్ చేయండి, మ్యాజిక్ బ్రిక్స్ కానో లేదంటే చాలా రియల్ ఎస్టేట్ వెబ్సైట్స్ ఉంటాయండి. అక్కడ జస్ట్ షాద్ నగర్లో ఏమేం ప్రాజెక్ట్స్ రాబోతున్నాయి అని చూస్తే ఏ బిల్డర్స్ వాళ్ళు ఎక్కడెక్కడ షాద్ నగర్లో పెడుతున్నారు ప్రాజెక్ట్స్ అని మీరు కనుక చూస్తే
ఈ ప్రజెంట్ ఇప్పుడు హైదరాబాద్లో టాప్ 10 రియల్ ఎస్టేట్ బ్రోకర్స్ లేదంటే టాప్ 10 రియల్ ఎస్టేట్ కంపెనీస్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడాను ప్రజెంట్ ఇప్పుడు షాద్నగర్లో ల్యాండ్స్ కానీ అపార్ట్మెంట్స్ కానీ కన్స్ట్రక్షన్ చేయడం స్టార్ట్ చేసినాయి అనమాట. చాలా ప్రాజెక్ట్స్ ప్రజెంట్ ఇప్పుడు నేను రియల్ ఎస్టేట్లో ఉన్నాను కాబట్టి నేను మీకు చెప్తున్నాను, ఆల్రెడీ ప్రపోజల్లో వచ్చేసినాయి అనమాట. సో ఫార్చ్యూన్ వాళ్ళు కట్టేస్తున్నారు. దాని తర్వాత మీరు కనుక అబ్జర్వ్ చేస్తే డిఎస్ఆర్ అని చాలా పెద్ద బిల్డర్ ప్రజెంట్ ఇప్పుడు మనం కనుక హైదరాబాద్లో చూసుకుంటే, సో ప్యారడైజ్ వాళ్ళు, దాని తర్వాత కార్తికేయ వాళ్ళు, దాని తర్వాత సువర్ణ సమృద్ధి వాళ్ళు, సువర్ణ భూమి, ఎమరాల్ వాళ్ళు, సో చాలామంది జస్ట్ మీరు ఒక పేరు చెప్పండి రియల్ ఎస్టేట్ ఏజెంట్ అని, ప్రతి ఒక్కరు రియల్ ఎస్టేట్లో ఉన్న ప్రతి కంపెనీ ప్రజెంట్ ఇప్పుడు షాద్నగర్లో ఎంతో కొంత ల్యాండ్ పెట్టుకొని కొనిందనమాట. ఫ్యూచర్లో అగ్రెసివ్గా రేజ్ అయితే అవబోతున్నాయండి. ప్రజెంట్ ఇప్పుడు మనం కనుక అబ్జర్వ్ చేస్తే మన టీ హబ్ కానీ మై హోమ్ పూజ కానీ ప్రజెంట్ ఇప్పుడు ఐటీ కంపెనీస్ ఎంత శరవేగంగా అభివృద్ధి చెందాయో నేను మీకు ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. సో ఇవి ఇంత అగ్రెసివ్గా డెవలప్ అయ్యాయి కాబట్టి ప్రజెంట్ ఇప్పుడు మళ్ళీ హైదరాబాద్కి దగ్గరలోనే ల్యాండ్ కొందామని ఆలోచిస్తున్నాం అనమాట. సో నేను చెప్తున్న విషయం ఏంటయ్యా అంటే ప్రజెంట్ ఇంత తక్కువ ప్రైస్కి మనకైతే ఎక్కడ దొరకదు. ప్రజెంట్ ఇప్పుడు ఈ ల్యాండ్ ఎక్కడుంది మరి? సో ప్రజెంట్ ప్రాజెక్ట్ పేరు వచ్చేసరికి డ్రీమ్ వ్యాలీ 2 అండి. సో మీకు వచ్చేసరికి కింద కామెంట్ సెక్షన్లో మా వాట్సాప్ నెంబర్ ఇస్తున్నాను, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మెసేజ్ చేయండి. సో ఈ వీడియోని మీరు వచ్చేసరికి ఆ వాట్సాప్ నెంబర్కి పంపించండి అండ్ మీ ప్రైస్ అడగండి, డిస్కౌంట్ కూడా వస్తుందన్నమాట. సో ప్రజెంట్ ఇప్పుడు వచ్చేసరికి మనం ఈ ల్యాండ్ తాలూకు హైలైట్స్ చూసుకుంటే ప్రపోజ్డ్ రీజనల్ రింగ్ రోడ్కి ఆనుకొని దగ్గరగా ఉంటుందన్నమాట. సో 10 నిమిషాల్లో జాన్సన్ అండ్ జాన్సన్ కంపెనీ అమెజాన్ వేర్ హౌస్లో ఉన్నాయి. దాని తర్వాత ప్రసాద్ ఎల్వి ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్ 10 నిమిషాల్లో. దాని తర్వాత బెంగళూరు హైదరాబాద్ హైవే 5 నిమిషాలు అనమాట. సో రామానుజ స్టాచ్యూ 20 నిమిషాలు, చిన్నజేయర్ గారి స్వామి గారి ఆశ్రమం 25 నిమిషాలు, ఎయిర్పోర్ట్ 30 నిమిషాలు, అరగంట అనమాట. ఓఆర్ఆర్ జంక్షన్ 35 నిమిషాలు. సో హెరిటేజ్ మంచి మంచి రెసిడెన్స్ స్కూల్స్ ఉన్నాయి అనమాట 10 నిమిషాల్లో. సింబైసిస్ యూనివర్సిటీ టాటా వాళ్ళది సైన్స్ యూనివర్సిటీ, సో అది కూడా 10 నిమిషాలు అనమాట. సో ఎటు చూసుకున్నా సరే ఏం చూసుకున్నా సరే మనకు చాలా దగ్గరగా ఉంది సిటీలో. సో సిటీ అనేది ప్రజెంట్ ఇప్పుడు హైదరాబాద్లో ఆల్రెడీ బిల్డ్ అయిపోయింది. ల్యాండ్ అనేది స్కేర్ సిటీ వచ్చేసింది ఆల్రెడీ. ఓఆర్ఆర్ చుట్టూ ఏ ల్యాండ్ అయితే ఓఆర్ఆర్కి మధ్యలో ఏ ల్యాండ్ అయితే ఉందో అంతా కూడాను ప్రజెంట్ ఇప్పుడు మనం ఇంకా ఫోటో చూసుకున్నట్లయితే ఓఆర్ఆర్కి మధ్యలో ఉన్న ల్యాండ్స్ అన్నీ అమ్ముడుపోయాయండి. ప్రజెంట్ ఇప్పుడు మనం కొనేటట్టు ఉండవు అనమాట. కొన్నా కానీ మనం అగ్రెసివ్గా ఎక్కువ ప్రైస్ పెట్టి కొన్నట్టు. అదే ఇప్పుడు ప్రజెంట్ ఇప్పుడు షాద్నగర్ టైంలో తీసుకున్నాం అనుకోండి, జస్ట్ ఒక 5 to 6 years మనం కనుక ఆగినట్లయితే తక్కువ ₹1 కోటి అయ్యే ఛాన్సెస్ నాకు చాలా ఈజీగా కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఇంతకు ముందులాగా బిల్డింగ్లు కట్టాలంటే 5 సంవత్సరాలు 5-6 సంవత్సరాలు అవ్వట్లేదండి. ఇన్ఫ్రాస్ట్రక్చర్ కట్టే బిల్డింగ్స్ కానీ ఈ బిల్డింగ్స్ అన్నింటినీ కట్టే రోడ్లు వేసే పరికరాలు ఏదైతే ఉన్నాయో విపరీతంగా డెవలప్ అవుతాయి అనమాట. విత్ ఇన్ నో టైమ్ ఇవన్నీ డెవలప్మెంట్స్ అయితే అయిపోతాయి అనమాట. సో హైదరాబాద్కి ఏటా ఎంతమంది జనం వస్తున్నారో తెలుసు, ఎంత డెవలప్మెంట్ హ్యూజ్గా అవుతుందో మీకే తెలుసు. అసలు ఈ ఓఆర్ఆర్ ఎప్పుడు నిర్మించారో కూడా మీకు తెలుసు అనమాట. సో విత్ ఇన్ నో టైమ్ ఓఆర్ఆర్ ఇప్పుడు మనకి సరిపోవట్లేదు. అందుకని ఇప్పుడు రీజనల్ రింగ్ రోడ్ కూడా డెవలప్ చేసుకుంటున్నాం. సో మీరే ఆలోచించండి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కింద మా వాట్సాప్ నెంబర్ అయితే పెడుతున్నాను. సో ఆ నెంబర్కి ఈ వీడియోని మీరైతే షేర్ చేసి మెసేజ్ చేసినట్లయితే మీకు 5 to 10% డిస్కౌంట్ కూడా వచ్చేటట్టు అయితే మేమైతే చూస్తాము. సో ఓవరాల్గా మీకైతే ఈ వీడియోలో ఈ పర్టికులర్ ల్యాండ్ గురించి చాలా క్లియర్గా అర్థమైందని అయితే నేత అనుకుంటున్నానండి. సో అంతేకాకుండా మీరు కనుక అబ్జర్వ్ చేస్తే సో ఒక్కసారి మళ్ళీ నేను మీకు ఈ బాచ్పల్లి సినారియో చూపిస్తున్నాను. జస్ట్ 6 lakhs ఇన్వెస్ట్మెంట్ చేసుకున్న వాళ్ళు ఫ్యూచర్లో అంటే ఈ రోజున ₹1 కోటి తక్కువ వాళ్ళ ల్యాండ్ ప్రైస్ అయితే లేదు. సో మనం పెద్దగా ఒక 50 లక్షలు ₹1 కోటి తీసుకెళ్లి ల్యాండ్ కొనాలంటే హ్యూజ్గా కొనక్కర్లేదు. మనకి ఒక ఇల్లుకి సరిపడా ఒక చిన్న ఇల్లు కట్టుకునేటట్టు అట్లీస్ట్ ఒక 1500 square feet కట్టుకునేటట్టుగా మనం కనుక ఒక చిన్న ప్లాట్ కొనుక్కున్నట్లయితే ఈరోజు ప్లాట్ కొనుక్కుందాం, డబ్బులు ఉన్న రోజు ఒక ఫ్లోర్ వేద్దాం, కాస్త డబ్బులు ఎక్కువ ఉంటే పైన ఇంకో 2 పోర్షన్లు వేద్దాం. మనం రిటైర్మెంట్ టైంకి ఆ ఇల్లుని జస్ట్ రెంట్కి ఇచ్చుకున్నా సరే అండి మనం కాలు మీద కాలేసుకొని దర్జాగా బతికేయచ్చు. సో ఇంత తక్కువ ప్రైస్కి ప్రజెంట్ మనకి ఫ్యూచర్లో ఇంత స్కోప్ ఉన్న ల్యాండ్ అయితే నాకైతే బెస్ట్ డీల్ అయితే ఎక్కడ కనిపించలేదు. సో కింద వాట్సాప్ నెంబర్ అయితే ఇస్తున్నాను. ఆ వాట్సాప్ నెంబర్కి ఈ వీడియోని మీరు కనుక షేర్ చేసి ఖచ్చితంగా మీరు కనుక షేర్ చేసి అడిగినట్లయితే ల్యాండ్ తాలూకా పూర్తి డీటెయిల్స్, దాంతోపాటు డిస్కౌంట్లో అండ్ దాంతోపాటు ఈఎంఐలో ఎలా కొనుక్కోవాలో కూడా మేమైతే మీకు చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తామండి. ఓవరాల్గా ఈ వీడియో మీకైతే నేనైతే నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చిందా? ఒక్క లైక్ అయితే వేసి మమ్మల్ని మా టీంని ఎంకరేజ్ అయితే చేయాలండి. వన్స్ అగైన్ మేమండి మీ బడ్జెట్ ప్రాపర్టీస్ ఉంటామండి. థ్యాంక్ యూ అండి.